మనం గమనిస్తూ ఉంటాం గదా, కొంతమంది ఉంటారు. వాళ్ళు పెద్దగా ఆర్భాటం చేయరు. వాళ్ళకి హై ఇన్కమ్ ఉండకపోవచ్చు, లగ్జరీ లైఫ్ కూడా కనిపించదు. కానీ వాళ్ళు చాలా సైలెంట్గా వెల్త్ని బిల్డ్ చేస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాలు గడిచేసరికి చూస్తే వాళ్ళు ఫినాన్షియల్లీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అసలు ఇది ఎలా సాధ్యం? పెద్ద జీతాలు లేవు, గొప్ప గొప్ప అవకాశాలు లేవు. మరి వాళ్ళ దగ్గర డబ్బు ఎలా చేరుతోంది? వాళ్ళ సీక్రెట్ ఏంటి? వాళ్లనే మనం సైలెంట్ వెల్త్ బిల్డర్స్ అంటాం. వాళ్ల సక్సెస్ వెనుక ఉన్నది ఏంటో తెలుసుకోవాలంటే ముందు మనం వాళ్ల మైండ్ సెట్ని అర్థం చేసుకోవాలి. మనలో చాలామంది ఏమనుకుంటారంటే, అయ్యో నా జీతం చాలా తక్కువ, అందుకే డబ్బు కూడబెట్టలేకపోతున్నా, లేదా నాకేం పెద్ద ఆపర్చునిటీస్ రాలేదు అని. కాని నిజానికి ప్రాబ్లం అది కాదు. వెల్త్ బిల్డ్ చేయలేకపోవడానికి ఇవి అసలు కారణాలే కావు. అయితే అసలు కారణమేంటి? అది మనకు కనిపించని ఒక అలవాటు. ఆ ఒక్క ఇన్విజిబుల్ హ్యాబిట్ లేకపోవడం వల్లే చాలామంది ఆర్థికంగా ఎదగలేకపోతున్నారు. అంటే దీన్ని మనం ఇలా చూడాలి. ప్రాబ్లం మనకొచ్చే ఇన్కమ్ సైజులో లేదు, ఆ కనిపించని అలవాటు మనలో లేకపోవడంలో ఉంది. సో ఇది మనీ ప్రాబ్లం కాదు, ఇదొక బిహేవియర్ ప్రాబ్లం, ఒక మైండ్ సెట్ ప్రాబ్లం. మరి ఏంటా అలవాటు? ఆ సొల్యూషన్ ఏంటి? సింపుల్. దాని పేరే అవేర్నెస్. ద పవర్ ఆఫ్ అవేర్నెస్. ఆ కనిపించని కాని చాలా శక్తివంతమైన అలవాటు పేరే స్పెండింగ్ అవేర్నెస్. సింపుల్గా చెప్పాలంటే మన డబ్బు ఎక్కడికి వెళ్తుందో మనం రెగ్యులర్గా చూడటం, ప్రతి రూపాయి ఎటుపోతుందో గమనించటం. వినటానికి చాలా సింపుల్గా ఉంది కదూ, కాని దీని ఎఫెక్ట్ మాత్రం చాలా చాలా పెద్దది. ఈ అవేర్నెస్ని మన లైఫ్లో ఒక భాగంగా చేసుకోవడానికి జస్ట్ మూడు సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, ట్రాక్, అంటే మన ఖర్చులన్నింటినీ నోట్ చేసుకోవడం. సెకండ్, రివ్యూ, అంటే వారానికి ఒకసారి మన స్పెండింగ్ ప్యాటర్న్స్ని అర్థం చేసుకోవడం. అండ్ థర్డ్, అడ్జస్ట్, అంటే మన ఫైనాన్షియల్ గోల్స్కి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేసుకోవడం. సంపద అనేది నిశ్శబ్దంగా సరిగ్గా ఇక్కడే మొదలవుతుంది, ఈ సింపుల్ ప్రాక్టీస్తోనే. దీనికి పెద్ద పెద్ద మార్పులేం అవసరం లేదు. సరే, ఖర్చుల్ని ట్రాక్ చేయడం వల్ల వెల్త్ ఎలా వస్తుంది? ఈ చిన్న అలవాటుకు నిజంగా అంత పవరుందా? చూద్దాం. ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది. చూడండి, మన ఖర్చుల మీద మనకి అవేర్నెస్ రాగానే ఆటోమేటిక్గా మన డబ్బు మీద మనకు కంట్రోల్ వస్తుంది. ఆ కంట్రోల్ ఉన్నప్పుడు మనం సేవింగ్స్ మొదలుపెట్టగలుగుతాం. ఆ సేవింగ్స్తో మనం ఇన్వెస్ట్ చేయగలుగుతాం. అండ్ ఇన్వెస్టింగ్ కాలక్రమేణా వెల్త్ని క్రియేట్ చేస్తుంది. ఇదొక న్యాచురల్ ప్రోగ్రెషన్ అన్నమాట. ఈ మొత్తం ప్రాసెస్లో ఎలాంటి హడావిడి ఉండదు, ఎలాంటి డ్రామా ఉండదు. కేవలం నిలకడ, అంటే కన్సిస్టెన్సీ అంతే. చాలా నెమ్మదిగా, స్థిరంగా సాగే ప్రయాణం ఇది. మనం కన్సిస్టెంట్గా సేవ్ చేసి ఇన్వెస్ట్ చేసినప్పుడు మొదట్లో గ్రోత్ చాలా నెమ్మదిగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ కాంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల దాని ప్రభావం అద్భుతంగా ఉంటుంది. ఇదే సైలెంట్ గ్రోత్. నిశ్శబ్దంగా కాని చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఒక ప్రశ్న. ఒక్కసారి నిజాయితీగా ఆలోచించండి. మీకు మీ స్పెండింగ్ని ట్రాక్ చేసే అలవాటు ఉందా? మీ సమాధానం ఏదేమా పర్లేదు, కింద కామెంట్స్లో సింపుల్గా ఎస్ లేదా నో అని చెప్పండి. నో జడ్జ్మెంట్ హియర్. వెల్త్ సైకాలజీపై ఇలాంటి మరిన్ని లోతైన విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.